హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో ఆంధ్ర నాట్య సంగమం నృత్య పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురుకల కృష్ణ, ఉమామహేశ్వరి దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర అన్న పదం ఆంధ్ర నాట్యంలో ఉండడంతో మరలా ఆదరణ కోల్పోతున్న సమయంలో ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి దెందులూరి పద్మమోహన్ స్వర నర్తన అనే సంస్థను స్థాపించారు అన్నారు. ఆంధ్ర నాట్య అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని వారు తెలిపారు. నృత్య పోటీల్లో ప్రతిభ కనపర్చిన విజేతలకు మొమెంటో సర్టిఫికెట్లను అందజేశారు. ఆర్గనైజేషన్ అది మెయిన్ మోటివ్ ఏంటంటే ఆంధ్ర నాట్యం పిల్లలందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని మెయిన్ సంకల్పం. సో ఆ విధంగా దీన్ని రికగ్నైజ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ థింగ్ మేము అనుకున్నది ఏంటంటే ఆంధ్రనాట్యం డ్యాన్స్ కాంపిటీషన్స్ పెడితే అసలు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటో తెలుస్తుందని. అదేవిధంగా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ కాంపిటీషన్స్ని. బట్ మా స్వరనర్తన ఆర్గనైజేషన్ 10 years నుంచి రన్ అవుతుంది. ఈ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం, ఇప్పుడు సెకండ్. సో దీనికి అనూహ్యంగా స్పందన వచ్చింది. 75 పార్టిసిపెంట్స్ వచ్చారు, సీనియర్స్, జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్. మెయిన్గా దీంట్లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ పర్సనల్గా స్మాల్ గిఫ్ట్స్, ప్రైజ్ విన్నర్స్ అందరికీ ఒక 18 మెంబర్స్కి, అంటే ఎవ్రీ కేటగిరీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 3 కన్సలేషన్స్ వీఆర్ అనౌన్సింగ్ ఫర్ ఎంకరేజింగ్ ఆల్ ద చిల్డ్రన్. బికాస్ డ్యాన్స్ అంటే మేకప్ వేసుకొని పిల్లలు ఇంత కష్టపడి వస్తారు, వాళ్ళని సంథింగ్ వీ వాంట్ టు డూ ఇట్ విత్ గ్రాటిట్యూడ్. అని తెలుగు ఫౌండేషన్ స్వర్ణార్థన వారు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆంధ్ర నాట్యం పోటీలకి నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర అనేటువంటి ఒక పదం ఉన్నందుకు తెలంగాణ ప్రభుత్వం వారి 10 సంవత్సరాల నుంచి ఆంధ్రనాట్యాన్ని ఒక్కరోజు ఒక్క పూట కూడా ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో ఆంధ్ర ఉంది, ఆంధ్ర వల్ల నాట్యం అని. కానీ నటరాజు రామకృష్ణ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరినీ పిలిపించి తన దగ్గర పెట్టుకొని శిక్షణ ఇచ్చి ఫస్ట్ నిజామాబాద్లో ఈ ఆంధ్రనాట్య ప్రక్రియని ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత కరీంనగర్, నిజామాబాద్ ఇలాంటి ప్రదర్శనలు కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి దేవదాసి కళని ఆంధ్రనాట్యంగా పేరు పెట్టారు. అంతేకాని ఇది ఆంధ్ర అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నృత్యకళ కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వారు ఆంధ్ర అనే పదం ఉంది కాబట్టి దాన్ని మేము ప్రోత్సహించట్లేదు అని కొంతమంది ఆఫీసర్స్ చెప్పారు. కానీ నిజంగా మాజీ ముఖ్యమంత్రి గారు సిద్దిపేటలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆంధ్ర